వెనిజులాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అటు అధ్యక్షుడు ఇంటిపై డ్రోన్లతో కూడా దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుందనే చెప్పాలి. అటు అధ్యక్షుడు నికోలస్ మదురోను అటు అమెరికాకు సంబంధించిన ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన అధికారులు అతన్ని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ న్యూయార్క్ లోని జైల్లో పెట్టడం జరిగింది. అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు అతని భార్యను కూడా అమెరికాలోని న్యూయార్క్ లో జైల్లో ఉంచారు. అయితే తాజాగా అక్కడ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే బాంబులతో అటాక్ చేసిన వీడియో వైరల్ గా మారిందని చెప్పాలి. అనుమానాస్పద డ్రోన్స్ తోటి అటాక్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. వెనిజులా రాజధాని కార్కస్ లో ఉన్న ప్రెసిడెంట్ ఇంటిపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదంటూ కూడా అమెరికా చెప్తోంది. 45 నిమిషాల పాటు కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దంతో జనం పరుగులు తీశారు. అటు అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే కాల్పుల ఘటన నెలకొంది. పారామిలిటరీ అధికారులు సమన్వయ లోపం వల్లే దాడులు జరిగి ఉండొచ్చన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందంటూ కూడా వెనిజులా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా వెనిజులాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి అధ్యక్షుని భవనంపై కాల్పులు జరగడం ఒక సంచలన న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రోడ్లపై గన్నులతో తిరుగుతూ దాడులు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ గా మారిందని చెప్పాలి. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి అధ్యక్షుని భవనంపై దాడులేంటి, అంత మాత్రమే కాకుండా బాంబులతో డ్రోన్లు గుర్తు తెలియని డ్రోన్స్ తోటి బాంబులతోటి అటాక్ చేసిన పరిస్థితి. అనుమానాస్పద డ్రోన్లు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాయి. వెనిజులా రాజధాని కార్కస్లోని ప్రెసిడెంట్ ఇంటిపై జరిగిన ఈ దాడిలో అమెరికా ప్రమేయం లేదంటూ కూడా అమెరికా చెప్తోంది. 45 నిమిషాల పాటు పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దంతో జనం పరుగులు తీశారు. ఆ పరుగులకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆ డ్రోన్స్ కూడా గుర్తు తెలియని అనుమానాస్పద డ్రోన్స్ కు సంబంధించిన ఆనవాళ్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కాల్పుల శబ్దంతో జనం పరుగులు తీశారు. అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కాల్పుల ఘటన అనేది తీవ్ర దుమారాన్ని క్రియేట్ చేస్తుంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. Escóndete, ¿qué es eso? Me jodas, no me jodas. No, que son balas, Santiago, ahora sí que son balas. Mira, ¿qué pasó, Marino? ¿Qué es lo que pasó? Dime. Drones. Gracias. Ay, no grito, huele a perro. సో చూస్తున్నాం, అధ్యక్షురాలుగా డెల్సీ బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే అటు అధ్యక్షుడి భవనంపై జరిగిన ఈ దాడులు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయని చెప్పాలి. గుర్తు తెలియని డ్రోన్స్ కు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అనుమానాస్పదంగా కూడా డ్రోన్స్, ఇంకోవైపు కాల్పుల మోత, ఇంకా బాంబుల దాడి, ఇవన్నీ కూడా ఆలోచింపజేస్తున్నాయని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వెనిజులాలో మరోసారి ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. అయితే ఏవైతే ఈ దాడులు కావచ్చు, బాంబులు కావచ్చు, కాల్పులు, ఈ ఘటనలన్నిటికీ సంబంధించి కూడా అమెరికా తన ప్రమేయమే లేదంటూ కూడా చెప్తోంది. ఇందులో వాస్తవం ఎంత? ప్రస్తుతం వెనిజులాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్ష భవనం వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే నూతన అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా ఆవిడ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే అధ్యక్ష భవనం వైపు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ తమ ప్రమేయం లేదని అమెరికా ప్రకటించినప్పటికీ కూడా మరొక వార్త వినిపిస్తోంది. అక్కడ అధ్యక్ష భవనం వద్ద ఉన్న సెక్యూరిటీ ఏదైతుందో వారి వద్ద కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా కాల్పులు జరిగి ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో నెట్ వైరల్ అవుతూ ఉన్నాయి.
దాదాపు నిమిషం పాటు అక్కడ శబ్దాలు, కాల్పులకు సంబంధించిన శబ్దాలు వినిపించాయనేది ఆ సమయం అదే అయితే చెప్తున్నారు. అయితే తాజాగా ఈ కాల్పులపై అమెరికా అయితే స్పందించింది. దీంట్లో తమ ప్రమేయం ఏమీ లేదని కూడా స్పష్టం చేశారు. అంటే వెనుజులాలో పరిస్థితిని ప్రజెంట్ మేము అంతా కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాము, కానీ మేము ఎటువంటి దాడులు చేయడం లేదంటూ కూడా వారు తెలియజేశారు. కానీ అక్కడ ఉన్న అధ్యక్ష భవనం వద్ద ఉన్న భద్రత నిర్వహించే పారామిలిటరీ సభ్యుల మధ్య కొంత అవగాహన, అంటే సమన్వయ లోపం వల్ల ఈ కాల్పులు జరిగినట్లు కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కానీ అటు ప్రభుత్వ అధికార వర్గాలు కూడా చెప్తూ ఉన్నప్పటికీ కూడా, కానీ ఏ సమయంలో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో, అమెరికా ముసుగులు ఇంకెవరైనా దాడి చేస్తారా, లేదా మాజీ అధ్యక్షుడు ఇప్పుడు అమెరికా బందీలో ఉన్న నికోలస్ మదూరో సంబంధించిన మద్దతుదారులు ఎవరైనా దాడి చేస్తున్నారా ఏంటి, అంటే ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారా అనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఏ ముసుగులు ఎవరు దాడి చేస్తారనేది కూడా వెనుజులా ప్రజలైతే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజెంట్ అటు వెనుజులాకు సంబంధించిన అధ్యక్షుని వారు బంధించి తీసుకుపోవడం, భార్యాభర్తలను, తర్వాత నూతన అధ్యక్షురాలుగా వేరొకరు నియమించిన కొద్ది గంటల వ్యవధిలోనే దాడులు చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయులకు కూడా ఇటు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడున్న రాయబార కార్యాలయం వద్ద ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరికి వారు బయటికి రావద్దు, బయటికి రాకుండా కారకాస్ లో ఉన్న ఏదైతే భవనం ఉందో ఇది సంబంధించి భారత రాయబార కార్యాలయం అక్కడికి మీరు మెయిల్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా, దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా, హెల్ప్ లైన్ నెంబర్ కూడా జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. మీకు సమాచారం ఏదైనా అవసరాలు ఉన్నా, ఏదైనా సమాచారం సేకరించాలన్నా, షేర్ చేసుకోవాలన్నా మెయిల్ కానీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం ఇస్తే వారికి సహాయ సహకారాలు అందుతాయని కూడా భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అక్కడున్న పరిస్థితిని సమీక్షిస్తా ఉంది. అక్కడున్న అధికారులతో, రాయబార కార్యాలయంతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. భారతీయులు ఎవరు కూడా బయటికి రావద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇటు వెనుజులాలో కేవలం అక్కడున్న ఆయిల్ నిల్వలకు సంబంధించి ఉద్దేశించే అక్కడ మాజీ అధ్యక్షుడు ఎవరైతే బందీగా ఉన్నారో నికోలస్ మదూరోను వారు బంధించి తీసుకుని వెళ్లారు అనేది ఒక వాదన వినిపిస్తుంది వెనుజులా ప్రజల నుంచి. ఒక వర్గం ప్రజలైతే నియంత పాలన ముగిసిందంటూ కూడా విముక్తి కల్పించారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొన్ని దేశ అధ్యక్షులు మద్దతు తెలిపితే ట్రంప్ కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక దేశ అధ్యక్షుని ఆ విధంగా ఎలా బంధించి తీసుకుని వెళ్తారు, ఏదైనా తమ వరకు వచ్చే వరకు తెలియదు అంటూ కూడా కొంతమంది దేశ అధినేతలను ఉద్దేశించి కొంతమంది నిపుణులు అయితే కొన్ని విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. కానీ డ్రగ్స్ దేశంగా అక్కడ చేస్తున్నారు, డ్రగ్స్ అక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఆ డ్రగ్స్ నియంత్రణ కోసమే మేము బందీగా చేసుకున్నాం అనేది ఒక వాదన అయితే అమెరికా వినిపిస్తున్నప్పటికీ, కానీ వెనుజులాలో ఆయిల్ నిల్వలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి వారిని బందీగా చేసుకున్నట్టు దానికి సంబంధించి ఇద్దరి మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరకపోవడం వల్ల, విఫలం అవ్వడం వల్లే నికోలస్ అమెరికా అధ్యక్షుడు అడిగిన దేనికి కూడా ఒప్పుకోవడం వల్ల ఈ విధంగా బందీగా చేసుకున్నారు అనేది ఇటు కొంతమంది మాజీ అధ్యక్షుడి మద్దతుదారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వెనుజులాలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారని కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వెనుజులా ప్రజలు. అట్ ద సేమ్ టైం అక్కడ భారతీయులు కూడా సురక్షితంగా ఉండాలని కూడా భారత విదేశాంగ శాఖ సూచన చేస్తుంది. ప్రజెంట్ అధ్యక్షురాలిగా ఉన్న అధ్యక్ష భవనం వద్ద కాల్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో దాంట్లో మా ప్రమేయం లేదని కూడా చెప్తున్నారు. అక్కడ భద్రతా బలగాల సమన్వయ లోపం వల్ల ఈ కాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మనం చూస్తూ ఉన్నాం, అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే అటు వెనిజులాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అయితే అర్ధరాత్రి అధ్యక్షుని భవనంపై కాల్పులు జరపడం కావచ్చు, అనుమానాస్పద డ్రోన్లు కనిపించడం కావచ్చు, మరోవైపు బాంబులు దాడి, కాల్పులు సుమారు 45 గంటల పాటు కూడా జరిపిన పరిస్థితి. దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సోషల్ మీడియాను ఈ వీడియో వైరల్ అయి షేక్ చేస్తుందనే చెప్పాలి. బాంబులతో అటాక్ చేసిన అనుమానాస్పద డ్రోన్లకు సంబంధించిన ఆనవాళ్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఓవైపు చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రజలు భయంతో వణికిపోతున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా ఇదంతా కూడా ఎవరు చేశారు? అటు నికోలస్ మాదురోకు సంబంధించిన వర్గం చేసిందా, లేకపోతే అమెరికా చమురు నిల్వల కోసం మరొక అధ్యక్షుడిని అటు వెనిజులా ఎన్నుకుంది కాబట్టి మరొక అధ్యక్షురాలని ఆ నేపథ్యంలోనే దాడి చేసిందా అన్నదానికి సంబంధించి వాస్తవాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా అమెరికాకు సంబంధించిన ట్రంప్ వర్గం మాత్రం ఇది తమకు ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు అంటూ కూడా స్పష్టం చేసింది. మొత్తానికి పరిణామాలు ఏవైనప్పటికీ కూడా నిజాలు అలాగే వాస్తవాలు అయితే ఇంకా బయటపడాల్సి ఉంది.
pasa ahora.